బికనేర్ బికనేర్ ఈ ఊరు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాను. మొత్తానికి కళ నెరవేరింది. రాజస్థాన్లో ఉన్న ఈ బికనేర్కి చేరుకోవడానికి రైల్వే స్టేషను, బస్ స్టాండ్ రెండూ ఉన్నాయి. నేను జైపూర్ నుంచి బస్ క్యాచ్ చేసి బికనేర్ వచ్చాను. బికనేర్ బస్ స్టాండ్ దిగిన వెంటనే దాని ఆపోజిట్లోనే హోటల్ కృష్ణ అని కనిపించింది. నిజంగా 600కి మంచి రూము, క్లీన్గా, హాట్ వాటర్ చాలా దగ్గర, బాగుంది. మీరు కూడా కావాలంటే ఇక్కడ అకామిడేషన్ తీసుకోవచ్చు. సో ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మెయిన్ టూరిజం స్పాట్ ఏదైతే బికనేర్లో ఉందో, బికనేర్కి గుర్తింపుగా చెప్పబడుతుందో అదే కర్ణికా మాత టెంపుల్. ఈ టెంపుల్ బికనేర్ సిటీ నుంచి 30 కిలోమీటర్స్ దూరం. ప్రయాణించాక ఈ కర్ణిమాత టెంపుల్ వస్తుంది అనమాట. ఈ టెంపుల్ని ర్యాట్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. అంటే దాదాపు 25,000 ఎలుకలు, నెల ఎలుకలు ఇక్కడే ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ఆ కుట్లలో తిరిగితే గుడి మొత్తం నిండుగా ఉంటాయి. ఇంకా ఆ ఎలుకల్ని కూడా మా దుర్గాదేవి రూపంగా ఇక్కడ చెప్పుకుంటారు. గుడి చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఏం కోరుకున్నా ఆ కర్ణిమాత ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని, ఆ మాతే ఇక్కడ ఈ ప్రజలను కాపాడుతుందని ఆ గ్రామస్తులు చెప్తుంటారు. చక్కగా కావాల్సిన ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకోవచ్చు. అసలు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ కర్ణిమాత గుడి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న విగ్రహానికి కూడా ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా చేసుకోవచ్చు. చాలా సంతోషం వేసింది, బాగుందని. కొంచెం ఒక 50 రూపాయలు టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. మరి చెయ్యాలి, తప్పదు. చూడండి ఎన్ని రకాల ఎలుకలు. మామూలుగా ఒక ఎలుక మన ఇంట్లో కనిపిస్తేనే మనం భయపడిపోయి చిరాకు పడతామా? ఇక్కడ ఎలుకలకు పాలు, బాదం, పిస్తా, కాజు అన్నీ తినిపిస్తున్నారు. ఇక్కడ ఇంకొక సంస్కృతి, నమ్మకం ఉంది. అదేంటంటే 25,000 నల్ల ఎలుకలలో ఎవరికైనా అకస్మాత్తుగా తెల్ల ఎలుక కనిపిస్తే వాడు గొప్పవాడైపోతాడని ఒక నమ్మకం అంట ఇక్కడ. సో మరి నాకైతే కనబడలేదు. చూస్తున్నారా ఎలకలు ఎలాగైతే పల్లెల్లో ఉన్నాయి, కొన్ని చచ్చిపోయి, అన్ని దైవాధీతం.
మన తర్వాత స్పాట్ ఏంటంటే జూనాగఢ్ ఫోర్ట్. ఈ జూనాగఢ్ ఫోర్ట్ నాకు తెలిసి రాజస్థాన్లో అన్ని రకాల కోటలు కొండల మీద ఉంటాయి. ఈ జూనాగఢ్ అనే ఫోర్ట్ మాత్రం సిటీ సెంటర్లో ప్లెయిన్ సర్ఫేస్ మీద కట్టారంటే ఇది ఎవరు మహారాజు బికాజీ, అతని పేరు మీదే ఈ ఊరి పేరు మారింది బికనీర్గా. బికనేర్లో ఉన్న కోటలో చూడాలంటే ఒక రోజైతే చాలదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. ప్రతి కోట ఎర్రపి సున్నపు దీంతో కట్టారు ఇది. అందుకే బికనేర్ని రెడ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎలాగైతే జైపూర్ని పింక్ సిటీ, జోధ్పూర్ని బ్లూ సిటీ అని పిలుస్తారో, బికనేర్ అంటే రెడ్ సిటీ. అంటే మ్యాక్సిమం స్టోన్స్ అన్నీ కూడా రెడ్ కలర్ అన్నమాట. అది అయిపోయిన తర్వాత జూనాగఢ్ కోతి గేట్ అని బికనేర్లో ఒకటి ఉంది. ఇది ఒక బిగ్ ల్యాండ్ మార్క్, చాలా పెద్ద షాపింగ్ సెంటర్. అన్నీ కొనుక్కోవడానికి రైల్వే ట్రాక్ అది దాటి వెళ్ళాలి. ఇందాక మీరు కొన్ని రాళ్ళులా చూసారు, అవి స్టోన్ సాల్ట్స్ అనమాట. అవి ఏంటిది పింక్ సాల్ట్ అంటారు, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, అవి డైరెక్ట్గా అమ్ముతున్నారు అక్కడ. అవి మనం కొనుక్కొని గ్రైండర్ చేసి సాల్ట్ ప్యాకెట్ కూడా రెడీమేడ్గా వాళ్ళు ఇస్తారు, లేదా మనం కొనుక్కొని వెళ్ళి మనమైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ కోతి గేట్ అన్నది బాగా ఫేమస్, పెద్ద ల్యాండ్ మార్క్. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మీరు కావాలంటే టైం ఉంటే వచ్చి షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. నాలుగు 400 కిటికీలుతో చేసిందే ఈ రాంపూరియా హవేలీ. బికనేర్ వచ్చి ఆ కర్ణిక మాత టెంపుల్, ఈ రాంపూరియా హవేలీ చూడకపోతే మీరు బికనేర్ అసలు వచ్చినట్టే కాదు. ఎందుకంటే ఇది ఒక వీధుల్లోని కట్టారు, 400 కిటికీలు అంటాయి. మరి దేని పర్పస్ కట్టారు ఏంటన్నది అక్కడ లోకల్స్ కూడా చెప్పట్లేదు, సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. గూగుల్లో కూడా దీని మీద లేదు. అక్కడికి ఈ పెళ్లి కాని యువతులంతా పెళ్లికి ముందు ఏదో వీడియో షూటింగ్ ఏంటది ప్రీ వెడ్డింగ్ షూట్స్ వాటికి వస్తున్నారు. అసలు మనం ఒక గుమ్మం తయారు చేయాలంటేనే బోల్డ్ తతంగం పడుతుంది. మరి 400 కిటికీలతో మరి ఎలా చేశారు, అది ఇట్స్ గ్రేట్ అంతే. రాజస్థాన్ అంటేనే జైన్స్. ఇక్కడ జైన్ మందిరాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ బికనేర్లో ఉన్న బందాషా సేత్ జైన్ టెంపుల్. అసలు ఒక్కొక్క శిల్పకళ అంత కలర్ఫుల్గా చూడండి, ఎంత రంగురంగులుగా భలేగా ఉంది. మరొక విశేషం ఏమిటి అంటే ఈ గుడి కట్టడానికి పునాదులు వేసేటప్పుడు 42 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని ఆ హోమంలో వాడారంట. దేనికి అది చేశారో తెలీదు, వాళ్ళు చెప్తానంటే ఏదో వాళ్ళకి ఏదో రిచువల్స్ అంటది. ఆ పక్కనే నా ఫేవరెట్ గాడ్ సంతోషి మాత గుడి
టెంపుల్ కూడా అక్కడే ఉంది. సో జైన మందిరం పూర్తయిన తర్వాత ఆ పక్కనే, ఇది బకెట్ లిస్ట్లో లేనప్పటికీ కూడా టూరిజంలో, నేను నా సంతోషం కోసం జై సంతోషి మాత దర్శనం చేసుకున్నాను. మన సౌత్ సైడ్ ఈ దేవిని పెద్దగా తెలీదో నాకు తెలీదు, కానీ నేను ఏ ప్రయాణం మొదలుపెట్టినా కూడా జై సంతోషి మాత అనుకొని వెళ్తాను. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఎంత ఏదున్నా మనిషి సంతోషం అన్నది చాలా ఇంపార్టెంట్ కనుక. ఇది గంగా గవర్నమెంట్ మ్యూజియం, ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బికనేర్ స్టేట్ మ్యూజియం. ఈ మ్యూజియం మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి. సో రాజస్థాన్ అనగానే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటివన్నీ మ్యూజియంస్లో ఉంటాయి, ఖచ్చితంగా చూడాలి. మరొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ యానిమల్ రీసెర్చ్ సెంటర్, క్యామెల్ రీసెర్చ్ సెంటర్ అది కూడా ఉంది. అది నేను వీడియో చేయలేదు, ఎందుకంటే దానికి టైం రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. ఈ క్యామెల్ రీసెర్చ్ సెంటర్ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలో అలౌ చేస్తారంట. నేను చేసిన టైంకి అక్కడికి వెళ్ళాల్సిన విజిట్కి సెట్ కాలేదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏముంటుందంటే క్యామెల్ బ్రీడింగ్ అది ఎలా ఉంటుంది, ఆ క్యామెల్ ప్రొటెక్షన్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, కేరింగ్ ఎలా తీసుకోవాలి అన్నీ ఉంటుందంట. సో నేను స్టేట్ మ్యూజియం ఇవన్నీ చూస్తున్నారా, నైఫ్స్, ఈ ఆర్మర్ గార్డ్ ఎలా వేసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఇంట్రెస్ట్తో ఇటువైపు వచ్చాను. మీకు టైం ఉంటే స్టేట్ మ్యూజియం చూశాక కూడా క్యామెల్ రీసెర్చ్ సెంటర్కి కూడా వెళ్ళొచ్చు. రైట్. మిత్రులారా, బికనేర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రిప్. మరి మీకోసం చేశాను ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారా?